నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. బుల్డోజర్ రాజ్ తెలంగాణలో నడుస్తుంది. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, రాహుల్ గాంధీ స్పందించాలని కూడా హరీష్ రావు కేటీఆర్ అంటారు. ఇప్పుడు 2022లో కేసీఆర్ కేటీఆర్ మీటింగ్ పెట్టిరు. ఎంఆర్డీసీఎల్ చైర్మన్గా సుధీర్ రెడ్డి ఆ మీటింగ్లో అధ్యక్షత వహించుకుంటూ కేటీఆర్ మీటింగ్ అటెండ్ చేసిండు. ఈరోజు స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యేలల్లా కూడా ఆ రోజు ఆ మీటింగ్ అటెండ్ ఏం గాడిద పనులు దోమనిక కూర్చున్నారా ఇట్లా మీటింగ్లో మీరు ఆ రోజు ఏడికి పోయారు? దేనికోసం మీరు మీటింగ్ పెట్టినరు? ఆ రోజు ఇవాక్యుయేషన్ ప్రాసెస్లో భాగంగానే కదా డిస్కషన్ కోసం మీరు మీటింగ్ పెట్టింది. 14 పాయింట్లతో అంశాలతోటి ఒకటి ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. దేనికోసం చేసిండ్రు 2022లో? అంటే మీరు బయటికి వస్తేనేమో అది తప్పు అవుతుంది, మీరు చేస్తేనే ఒప్పు అవుతుందా? మంది చేస్తే తప్పు అవుతుందా? ఇది ఎక్కడ సంస్కృతి కేటీఆర్? అంతో ఇంత చదువుకున్నావు అనుకున్నాను నేను, కానీ నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే సరే నీ ఎంబడున్న వాళ్ళకు ఏమొచ్చో నాకు తెలియదు. నువ్వు అంతో ఇంత చదివినావు కదా, మరి చదివిన చేష్టలు ఇవేనా? ఇట్లా ఈ విధంగానే ప్రవర్తిస్తారా? సొసైటీని ఎడ్యుకేట్ చేద్దామా, మనం సొసైటీని ఖరాబ్ చేద్దామా? ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా ఆలోచన చేయి, మాట్లాడే విధానం. ఈ సందర్భంగా గతంలో మేము కూడా ఈ యొక్క సుందరీకరణను ప్రారంభించాం, కానీ అది ఉప్పల్ దగ్గర ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇండ్ల జోలికి పోకుండా మానవీయ కోణంలో మాత్రం ఆలోచించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేతలే టార్గెట్ పెట్టుకుంది. ఒకటి చెప్తా చూడు సతీష్, మీరు క్లియర్గా గుర్తుపెట్టుకో, ప్రజలందరికీ చెప్తున్నా. ఎన్జిటి ఒక రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఉప్పల్ నుంచి నాగోల్, ఉప్పల్ ఈ ఏరియాలోనంత మూసి పొల్యూషను ఇంకే ఏరియాలో లేదు అని చాలా క్లియర్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏం తెలుసా, శ్వాస సంబంధించిన వ్యాధులు ఈరోజు అందరు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లులారా ఆలోచన చెయ్యిర్రి. మీకు అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఇంకొక 6 సంవత్సరాల తర్వాత పిల్లలకి ఖచ్చితంగా లంగ్ బేస్డ్ డిజీజెస్ వస్తాయి. నన్ను అర్థం చేసుకోండి, మీ మంచి కోసం చేస్తుంది గవర్నమెంటు. ఒక్కటే ఆలోచించండి, మీకు ఎవ్వరికి ఇబ్బంది కలగదు. 2013 రీహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారము మీకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి ఈ గవర్నమెంట్ అందిస్తుంది. మిమ్మల్ని ఎక్కడ కూడా రోడ్డున పాడేయదు. మీకు ఎక్కడైతే బఫర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇల్లు కోల్పోతారో దానికి సమానంగా ఎస్టిమేట్ చేసి ఆ ఇల్లు ప్రకారం మీకు కాంపన్సేషన్ వస్తుంది తప్ప మీరు ప్రతిపక్షాల భ్రమలో పోయి అన్నెసెసరీ ఎట్లయినా కూల్చుడు ఖాయం. నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. ఎన్ని రోజులు ఆ మురికిలు ఉంటారు? మీరు ఒక్కసారి ఒక ఫ్రిడ్జ్కో, ఒక వాషింగ్ మెషిన్కో, లేకుంటే ఒక ఏమంటారు దాన్ని, ఎయిర్ కండిషనర్ని ఒక్కసారి మీరు పోయి ఇన్సూరెన్స్ ఇస్తాడా అడుగుండి, గ్యారంటీ ఇస్తాడా అడుగుండి. ఎందుకు మీ ప్రాంతంలో ఇలాంటి ప్రోడక్ట్స్కి గ్యారంటీ ఇవ్వట్లేదు ఒక్కసారి తెలుసుకోండి. మీ పెయ్యి మీద ఉన్న బంగారం చూడండి ఎందుకు నల్లబడుతుంది, మీ వెండి ఎందుకు నల్లబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయరి. మీ వెండి బంగారమే ఇంత నల్లగా అయితే మీ పిల్లల లంగ్స్ ఎంత నల్లగా అయినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు ఈ భ్రమలు ఉంటుర్రు? ఎందుకు ఆ మూసి పరివాహిక ప్రాంతం నుంచి కొంచెం దూరం ఉండమంటున్నాం కదా. మేమేమి మిమ్మల్ని మొత్తం వెళ్ళిపో అంటలేం కదా. మేము ఇస్తాము, మీకు అకామిడేట్ చేస్తాము, మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడైతున్నాయో అదే విధంగా మేము ప్రొటెక్ట్ చేస్తామని గవర్నమెంట్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే మీరు ఇదే మల్లన్న సాగర్లో ఏం చేసిరో ఒక్కసారి ఆలోచన చేయరి. మేము ఏ రోజు రెచ్చగొట్టలేదు. మల్లన్న సాగర్ విషయంలో మాత్రం మేము ప్రజలందరినీ ఒప్పించాం, అన్ని గ్రామస్తులను ఒప్పించిన తర్వాతనే మేము ఆ సాగర్ అన్ని బయటకు తరలించిన తర్వాత వాళ్ళకు ఇల్లు కట్టిన తర్వాత డబ్బులు పెట్టి ఇచ్చిన తర్వాత మేము ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టామని హరీష్ రావు పదే. ఇప్పుడు హరీష్ రావుని అడుగుతా నేను, మల్లన్న సాగర్ విషయంలో లాఠీచార్జ్ జరిగిన విషయం అవుతామా నిజమా? హరీష్ రావే ఉన్నాడుగా లాఠీచార్జ్ జరిగిన రోజు కూడా. హరీష్ రావు, నువ్వు మల్లన్న సాగర్ విషయంలో లాఠీచార్జ్ జరిగిన రోజు నువ్వు అక్కడ ఉన్నావా లేదా? క్లియర్గా చెప్పు. నిజంగా నీకు అంత ధైర్యమే ఉంటే, నేను హరీష్ రావు మాట తీసినావు కాబట్టి నేను అక్కడ అడుగుతున్నాబ్బా. చెరువుల మంత్రి హరీష్ రావే కదా, చెరువుల మంత్రి హరీష్ రావే, పర్మిషన్లు ఇచ్చిన మంత్రి కేటీఆరే. మరి మీరేం చేసిండ్రు? ఎందుకు ఆ చెరువులలో కట్టనిచ్చిర్రు? ఎందుకు ఆ చెరువులలో ఉన్న ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు? ఎందుకు ఆ చెరువులని ఉన్న దాంట్లో క్లియరెన్స్లు ఇచ్చిండ్రు? మీరు చేసిన తప్పిదమా కాదా? మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈ అమాయక ప్రజల్ని పట్టుకొని ఈరోజు ప్రొవకేట్ చేసి అన్నెసరీ ఆ ప్రజల జీవితాలతో మీరు ఆట ఆడుకుంటున్నారు.
ఒక్కటి నేను ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన రిపోర్ట్ చదవండి. మీరు దగ్గరలో మీ డాక్టర్ ఎవరైనా ఉంటే మీ డాక్టర్ని అడగండి. మీ పిల్లలకు సంబంధించిన లంగ్స్ ఫంక్షనింగ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. నన్ను అర్థం చేసుకోండి. మేము తప్పు చేయట్లేదు, గవర్నమెంట్ ఒక స్పష్టతతో ఉన్నది, ఒక్కసారి ఆలోచించి ముందు అడిగేయండి. ఇది ఒక్కటి చెప్పండి, ప్రధానంగా అధికారులు ఇంతకాలం పర్మిషన్లు ఇచ్చారు, అలాగే దీనికి సంబంధించిన చాలా మంది ఓనర్స్ అమ్ముకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, అధికారులు బాగానే, మేమేం తప్పు చేశాం, మాకేంది పరిస్థితి, ఒకవేళ ఇల్లు కూల్చిన తర్వాత ఈ బ్యాంక్ లోన్ల పరిస్థితి ఏందని కూడా పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. మీకు నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే బ్యాంక్ లోన్ కూలుస్తారు, బ్యాంక్ లోన్ ఇబ్బంది అవుతుంది, ఇల్లు కూలుస్తారు, రిహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారం 2013 రిహాబిలిటేషన్ చట్టం ప్రకారము ఆ చట్టం రీత్యా 3 రెట్లు, అంటే ఇక్కడ 10,000 ఉంటే 30,000 రూపాయల గజం లెక్క కట్టిస్తారు. 10,000 ఉంటే అంటే ఈ 3 రెట్లు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. సో ఇవన్నీ కూడా సదుపాయాలు దాంట్లో ఉన్నాయి. బ్యాంకర్ కూడా ఈ అసెట్ తీసి ఆ అసెట్ యాడ్ చేస్తాడు. బ్యాంకర్ తప్పిదం కూడా లేదా, చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మూసీ రివర్ బెడ్ మీద ఎట్లా ఇస్తావు నువ్వు పర్మిషన్స్? నువ్వు ఎట్లా ఇచ్చినావు లోన్స్ మూసీ రివర్ బెడ్ మీద? తెలియదా నీకు? మూసీ రివర్ బెడ్ మీద ఇచ్చినప్పుడు సార్ ఇగో మూసీ ఈజ్ డిఫరెంట్, హైడ్రా ఈజ్ డిఫరెంట్. మీరు ఫస్ట్ క్లియర్ చేసుకోండి. మూసీ హైడ్రాకి చాలా వ్యత్యాసం ఉంది. హైడ్రా ఎక్కడ కూడా మూసీ రివర్ బెడ్ మీద కొడతలేదు. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తీసుకొనే ఈ మూసీ రివర్ బెడ్ మీద డెమాలిషన్ చేస్తారు తప్ప ఏ ఒక్కరు చేయట్లేదు. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రిహాబిలిటేషన్ స్కీమ్ ఉన్నది, మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీరు తీసుకొచ్చిన గవర్నమెంటు, మీకు మంచి చేసే గవర్నమెంటు. మిమ్మల్ని ఎవరో ప్రొవోకేట్ చేసి తిట్టిపిస్తారు. ఆ తిట్లు ఈ రోజుకి బాగానే ఉంటాయి. రేపన్నాడు మీ ఇంటి చుట్టుపక్కల అమ్మ గీననే తిట్టిండు, ఆమెకు లోన్ ఇవ్వద్దు, ఆమెకు స్కీమ్ ఇవ్వద్దు, ఆమెకు స్కీమ్ వర్తింత ఇవ్వద్దని ఇంటి పక్కన చెప్తాడు, నీ ఫోటో చూపిస్తాడు. అయినా ఇస్తాము అంటే నేను ఎందుకు చెప్తున్నట్టు అమ్మ, ప్రొవోకేట్ చేస్తారు. నీ నుంచి 3వ ఇల్లు ఆయననే ఇలా ఫోన్ చేస్తుండు, సార్ ఆ 3 ఇల్లులు వెళ్ళిపోవాలని. మీరు అనుకుంటున్నారేమో, మీ దగ్గర నుంచి 3 ఇల్లులు వెనుక ఉన్నోడే ఫోన్ చేస్తుండు, సార్ అవన్నీ కబ్జాలనే ఉన్నాయి సార్, అవన్నీ తీసేయాలని చెప్తున్నాడు. అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటాలంటే ఆ పరిసరాల నుంచి మీరు దూరం రండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తం మూసీ సుందరీకరణ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గదు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి తప్పకుండా అండగా ఉంటాము, తప్పకుండా వాళ్ళకి ఒక నష్టపరిహారం కల్పిస్తాము. ఆరోగ్యం దృష్ట్యా మాత్రం ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల డైవర్షన్ అసలు పడద్దు. వాళ్ళైతే ట్రాప్లో పడకుండా మాత్రం ప్రభుత్వం సహకరిస్తే పూర్తిస్థాయిలో సహకరిస్తాం. భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమని కూడా కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సాతి దిశ టీవీ.